హాయ్ అండి. నాటుకోడి చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని, ఇలాగా ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4, 5 లవంగీలు, దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు కలిపి శుభ్రంగా కలుపుకొని పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు ముక్కలు ఇలా కట్ చేసుకొని, ఒక 5 ఎల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క కూడా కలిపేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక టమాటా కూడా వేసి పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ముందు మనం చికెన్ ఉంచాం కదా, ఆ చికెన్ వేసేసుకొని వాటర్ పోయినంత వరకు శుభ్రంగా మనం ఈ చికెన్‌ని కలిపేసుకోవాలి. కొంచెమైనా హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇలా అయితే శుభ్రంగా వేరంగా వాటర్ అయిపోతుంది. మీకు శుభ్రంగా వస్తుంది. ఇప్పుడు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా ఇలా వేసేయాలి. రుచికి తగినంత చూసుకొని మళ్ళీ కారం, సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా శుభ్రంగా మనం చికెన్‌ని కలిపేసుకోవాలి. ఈ చికెన్ శుభ్రంగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4, 5 విజిల్ వచ్చే వరకు మీరు ఉంచేసుకోండి. అప్పుడు చికెన్ రెడీ అయిపోతుంది. తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి. ఇది చూసి నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్